నరుని ఆత్మను గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. నరుని ఆత్మ, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో నుంచి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. దేవుడు మానవుడిలో పెట్టిన ఆత్మ ఎలా ఉంటుందంటే, అక్కడ వాడిన మాట దీపము అంటే ఒక వెలుగు. మనం రూమ్లోనికి వెళ్ళినప్పుడు లైట్ ఆన్ చేయగానే రూమ్ ఎలాగుందో, ఎంత పెద్దగా ఉందో, రూమ్లో ఏ వస్తువులు ఉన్నాయో, రూమ్ ఏ కలర్లో ఉందో అన్నీ ఎలాగైతే కనబడతాయో, అలాగే దేవుడు మన లోపల ఉంచిన ఆత్మ మన అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనకు కనబడే విధంగా ఉంటుంది. అంటే మన ఆత్మ ఒక లైట్ బల్బు లాగా వెలుగుతూ ఉంటుంది, దీపంలాగా మండుతూ ఉంటుంది. అది వెలుగు ఇస్తూ ఉంటే మన అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనకు తేట తెల్లగా కనబడుతూ ఉంటుంది. మన లోపల అపవిత్రత ఉందో, పరిశుద్ధత ఉందో, మన లోపల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో, మన హృదయం ఏ విధంగా ఉందో, మన అంతరంగం అంతా కూడా క్లియర్గా దేవునికి కనబడుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అంతరంగములను హృదయమును పరిశోధించు దేవుడు. ఆమేన్. ఈ ఆత్మను గురించి, దేవుడు మనలో ఉంచిన ఆత్మను గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుదాం. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మ అనేది ఎక్కడ వచ్చిందంటే ఆదికాండము జెనసిస్ చాప్టర్ 2:7. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. సైన్స్ ప్రకారంగా నరుడిని ఏమంటారండి? హ్యూమన్ బీయింగ్ అంటారు. కానీ ఇక్కడ దేవుడు నేలమంటితో నరుని నిర్మించిన తర్వాత, వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదిన తర్వాత, అక్కడ మాట చూడండి, నరుడు మనిషి అయ్యాడని అక్కడ రాయబడలేదు. నరుడు బ్రతుకువాడు అయ్యాను అని లేదు. నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. నరుడు అన్న మాట దగ్గర ఒక రెవల్యూషన్ ఉంది. ఏంటంటే అది హీబ్రూ బైబిల్లో ఆదాం అని వ్రాయబడి ఉంది. అంటే నరుడు చలించక ముందే, బ్రతకక ముందే, ఇంకా మట్టిగా ఉన్నప్పుడే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది ఆ వ్యక్తి గురించి అంటే ఆదాం అని సెలవిస్తుంది. ఆదాం అన్న మాట ఆదామా అన్న మాటలో నుంచి వచ్చింది. ఆదామా అన్న మాటకు అర్థం ఏంటంటే నేల, మట్టి అని అర్థం. ఒక వ్యక్తి బ్రతకక ముందే, జీవము రాకముందుకే ఆయన నిర్మించిన మట్టి రూపానికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏమనంటే ఆదాము అని పెట్టాడు. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి, పుట్టిన ప్రతి వ్యక్తికి దేవుడు ముందుగానే ఒక పేరు నిర్ణయించి ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీవు తల్లి గర్భంలో రూపింపబడక ముందే, నువ్వు పిండముగా రూపింపబడక ముందే, నీవు గర్భము దాల్చక ముందే నీ పేరు ఆయనకు తెలుసు. నీ జీవిత గమ్యం ఏంటో ఆయనకు తెలుసు. నీ రూపం ఏంటో ఆయనకు తెలుసు. నీ హృదయం ఏంటో ఆయనకు తెలుసు. నీ పేరు, నీ భవిష్యత్తు నీకు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నిర్మించిన దేవునికి తెలుసు. నీవు ఈ భూమి మీదకి రాకముందుకే నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుడు ఆదామును నిర్మించిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఊపిరి ఊదాడో, జీవవాయువును ఎప్పుడైతే ఆ యొక్క నాసిక రంధ్రములలో ఊదాడో, మట్టిగా ఉన్న యొక్క వ్యక్తి, జీవము లేని ఆ యొక్క వ్యక్తి, మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ సోల్, బ్రతుకుతున్న వ్యక్తిగా, జీవ ఆత్మగా మారాడు. చూడండి, ఈ ఆత్మ ఇంగ్లీష్లో సోల్ అని రాయబడింది. నేను అదే పదజాలం వాడుతూ ఉంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎప్పుడైతే దేవుడు నరుని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడో, నరుడు లివింగ్ సోల్గా మారాడు. ఈ లివింగ్ సోల్, ఆదాము పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆదాము దేవుని మహిమను మోసే వ్యక్తిగా ఉండాలి. ఆదాము నిత్యము బ్రతుకుతూ ఉండాలి. ఆదాముకు చావు అనేది ఉండకూడదు. ఆదాము నిత్యము ఫలిస్తూ ఉండాలి. ఆదాము ఈ భూమిని పరిపాలిస్తూ ఉండాలి. ఆదాము ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు తన పట్ల ఒక ప్రణాళిక ముందే కలిగి ఉన్నాడు. అందుకే ఆ యొక్క జీవవాయువు ఊదగానే ఆదాము ఏమయ్యాడంటే జీవ ఆత్మగా మారాడు, లివింగ్ సోల్గా మారాడు. అది ఎలా ఉంటుందంటే శరీరము కనబడదు,
ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఒకరికొకరు ఏం కనబడుతుంది అంటే మన బాడీ కనబడుతుంది. కానీ ఆదామును దేవుడు సృజించినప్పుడు, ఆయన లివింగ్ సోల్గా మారినప్పుడు ఆయన శరీరం కనబడట్లేదు, కానీ ఆయన ఆత్మ కనబడుతుంది. అందుకే అక్కడ లివింగ్ సోల్ అన్న మాట వాడారు, జీవాత్మ అన్న మాట వాడారు. ఆ ఆత్మ ఎలా ఉంటుందంటే వెలుగుతూ ఉంటుంది. ఆ ఆత్మ దేవుని అగ్నితో మండుతూ ఉంటుంది. ఆ మంటలో, ఆ యొక్క వెలుగులో శరీరం కనుమరుగైపోతుంది, కేవలం ఆత్మ మాత్రమే కనబడుతుంది. శరీరంలో ఉన్న అవయవాలు, శరీరంలో ఉన్న ఫార్మేషన్ ఏది కనబడదు. కానీ ఆ శరీరం అంతా కూడా లోపల ఉన్న ఆత్మ బయట కనబడుతూ ఉంటుంది. అంటే ఆత్మ అధికారంలో ఉంటుంది, శరీరము అధికారంలో ఉండదు. డొమినియన్ దేనికి, అధికారం దేనికంటే ఆత్మకి మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే ఆదాము పాపము చేసి పడిపోయాడో శరీరం డామినెన్స్లోనికి వచ్చింది, శరీరం అధికారంలోనికి వచ్చింది, ఆత్మ కనుమరుగు అయిపోయింది. కనుమరుగు అయిపోయినా కూడా మన లోపల ఉన్న ఆత్మ ఎలా ఉంటుందంటే నిత్యము వెలుగుతూ ఉంటుంది, నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. దీపములాగా అది మండుతూ 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 ఉంటుంది. సో ఆదాము పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే ఈయన నా మహిమను మోసే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఆయనను చేసే ముందే ఆదాము అని పిలిచాడు. ఈరోజు మన పట్ల కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక, ఒక్కొక్క ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. మన పేరు, మన జీవిత గమ్యం మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. ఒకరిని ప్రవక్తగా, ఒకరిని వ్యాపారవేత్తగా, ఒకరిని స్టూడెంట్గా, ఒకరిని టీచర్గా, ఒకరిని ఇంజనీర్గా, ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో దేవుడు నిర్మాణం చేసి వారిని తన పని కొరకే వాడుకుంటున్నాడు. ఈరోజు నీ పట్ల కూడా ఒక ప్రణాళిక ఉంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇన్ క్రైస్ట్ జీసస్ హీ ప్రీడెస్టైన్డ్ us బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క ప్రపంచ పునాదులు వేయబడక ముందే దేవుడు ప్రతి ఒక్కరిని ముందే నియమించుకున్నాడంట, నిర్మాణించుకున్నాడంట, ప్రత్యేకపరుచుకున్నాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు ఒక ప్రణాళికతో. సో నీ పట్ల కూడా, నీవు ఏ కుటుంబంలో నుంచి వచ్చినా, నీవు ఏ వంశంలో నుంచి వచ్చినా, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం గుర్తించి దాని ప్రకారంగా జీవించే వ్యక్తిగా మనం మారాలి. ఈ లివింగ్ సోల్ గురించి కొన్ని విషయాలు మనం విందాం. దేవుడు ఎప్పుడైతే ఊపిరి ఊదాడో ఆ వ్యక్తి జీవాత్మగా మారాడు. ఆ యొక్క ఆత్మను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందో క్లుప్తంగా మనం విందాం. సోల్కి పరిశుద్ధ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నాయి, కానీ నేను 4 చెప్తాను. ఈ సోల్ అనేది చాలాసార్లు చెప్పాను, శరీరం, ప్రాణము, ఆత్మ, ఈ 3 ఉంటాయి, రైట్? శరీరం ఒకరోజు చచ్చిపోతుంది, మట్టితో చేయబడిన శరీరం మరలా ఒకరోజు మట్టి అయిపోతుంది. కానీ ఈ ప్రాణము, ఆత్మ మరలా దేవుని దగ్గరికి చేరుతుంది. సో ఈ మన లోపల ఉన్న ఈ ప్రాణము, ఈ ఆత్మను గురించి చూద్దాం. ఇంతకుముందు మనం చదివిన అదే వాక్యంలో 2వ అధ్యాయం 7వ వచనంలో జీవాత్మ అన్న మాట మనం అక్కడ చూసాం కదా. ఆ ఆత్మ అన్న మాట నెఫెష్ అని అంటారు. చూడండి, ఇదంతా ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా దేవుడు నాసిక రంధ్రములలో ఊదినప్పుడు అన్ని నరునిలోనికి వచ్చేసాయి. ఒకటేసారి ఊదాడు, ఆ జీవముతో కూడిన ఊపిరి ఊదగానే ఇవన్నీ వచ్చేసాయి. అవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. నెఫెష్ అనేది మన శరీరంలో ఉన్న రక్తము. ఓకే, ఆయన ఎప్పుడైతే ఊపిరి ఊదాడో ఆ మట్టిగా ఉన్న రూపంలోనికి ఫస్ట్ ఎంటర్ అయింది ఏంటంటే రక్తము. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 23వ వచనంలో ఏమనుందంటే, మీరు ఏదైనా నాన్ వెజ్ గురించి అక్కడ రాయబడి ఉంది. మీరు తింటున్నప్పుడు రక్తముతో దాన్ని తినకూడదు, ఎందుకంటే రక్తము ప్రాణము అని అక్కడ రాయబడి ఉంది. సో లైఫ్ అనేది ఎక్కడుంది, జీవం అనేది ఎక్కడుందంటే మన రక్తములో ఉంది. ఈ జీవము, ఈ రక్తములో ఉన్న జీవము చచ్చిపోదు. ఈ రక్తంలో ఉన్న జీవం ఎప్పటికీ బ్రతుకుతూనే ఉంటుంది. ఒక వ్యక్తి లోపల నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్లడ్ ఫంక్షనింగ్ అనేది స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఆగిపోయిన రక్తము మెల్లిమెల్లిగా శరీరంతో పాటు ఆ రక్తము కూడా తినేస్తుంది, అయిపోతుంది. ఆ రక్తము కూడా కనబడదు. కానీ ఈ రక్తములో ఉన్న ప్రాణం ఎలా బ్రతికి ఉంటుందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జన్మనిచ్చినప్పుడు ఆ తల్లిదండ్రుల్లో ఉన్న రక్తము పంచుకొని పుట్టిన బిడ్డలోనికి
ఆ జీవం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ జీన్స్. జెనెటిక్స్ అంటారు కదా, తండ్రి పోలికలు వచ్చాయి, తల్లి పోలికలు వచ్చాయి, బుద్ధులు అలాగే ఉన్నాయి అంటారు. అంటే మనం ఏ లైఫ్ స్టైల్ని అలవర్చుకుంటామో అది మన రక్తంలోనికి వెళ్ళిపోతుంది. ఆ లైఫ్ స్టైల్ అనేది, ఆ జీవం అనేది మన రక్తంలోనికి వెళ్ళిపోతుంది. ఇంకొకరికి జన్మ ఇస్తున్నప్పుడు, జనరేషన్ అనేది పాస్ అవుతున్నప్పుడు ఆ రక్తంలో నుంచి జీవము కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ జీవమునకు చావు లేదు. మానవ ఉనికి ఉన్నంత మట్టుకు ఈ జీవం కొనసాగుతూనే ఉంటుంది, ఇది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. దీన్ని నెఫెష్ అని అంటారు. రెండవదిగా రువా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం. అండ్ షల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ అండ్ యీ షల్ లివ్. నా ఆత్మను మీలో ఉంచెదను, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నాడు. ఒక వ్యక్తి బ్రతకాలి, చలించాలి, మూవ్ అవ్వాలి అంటే ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఇంకొక మాట, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నరుల ఆత్మ పరమునకు ఎత్తిపోవునో లేదో ఎవరికి తెలుసు. చూడండి, ఎజెకీయల్లో మనం ఏం చదివామంటే నా ఆత్మను మీలో ఉంచుతాను అన్నాడు. అంటే పైనుంచి ఆత్మ కిందికి రావడం మనం అక్కడ చూస్తున్నాం. ప్రసంగి గ్రంథంలో ఏమి చూస్తున్నామంటే ఈ మనిషిలో ఉన్న ఆత్మ పరమునకు వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. సో ఈ ఆత్మ ప్రయాణించగలదు, పైనుంచి కిందికి, క్రింద నుంచి పరమునకు ఇది ప్రయాణించగలదు. ఈ ఆత్మ ప్రయాణం చేయగలదు. బిడ్డ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు, గర్భంలో బిడ్డ పిండంగా ఫామ్ అవుతున్నప్పుడు, ఆ ఫామ్ అయిన మూమెంట్లో ఒక వెలుగు ఆ బిడ్డలోనికి వస్తుంది. జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక వెలుగు ఆ బిడ్డలోనికి వస్తుంది. అది ఏంటి అంటే మీరు తర్వాత దాని గురించి తెలుసుకోండి. అది ఏంటి అంటే పైనుంచి, ఇందాక మనం చదివాం కదా యెహెజ్కేల్లో, నా ఆత్మను మీలో ఉంచుతును అప్పుడు మీరు బ్రతుకుదురు అన్నాడు. ఆ ఆత్మ దేవుని వద్ద నుండి ఆ బిడ్డలోనికి రావడం అనేది జరుగుతుంది. ఆ బిడ్డ ఆ యొక్క బాడీ ఫామ్ అవుతున్నప్పుడే దేవుని ఆత్మ ఆ బిడ్డలోనికి వస్తుంది. అప్పుడు లైఫ్, జీవం అనేది ప్రారంభమవుతుంది. ఆ బిడ్డ కదలడం, బేబీ ఆ యొక్క బాడీ గ్రోత్ అవ్వడం, లోపల ఆర్గన్స్ అన్నీ కూడా ఫామ్ అవ్వడం, ఆ బిడ్డ చలించడం అనేది జరుగుతుంటుంది. సో కేవలం శరీరం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క బిడ్డ ఫామ్ అవుతున్నప్పుడు దేవుని యొద్ద నుండి ఆత్మ ఆ బిడ్డలోనికి వస్తుంది. ఆ తర్వాత కాలము సంపూర్ణమైన తర్వాత పైనుండి క్రిందికి వచ్చిన ఆత్మ మరలా పరమునకు చేర్చబడుతుంది. మూడవదిగా, మొదటిది నెఫెష్, అది బ్లడ్, రక్తంలో జీవం ఉంటుంది. రెండవదిగా రువా, ఆత్మ. ఎప్పుడైతే దేవుడు ఊపిరి ఊదాడో రక్తము శరీరంలోనికి వచ్చేసింది, ఆత్మ శరీరంలోనికి వచ్చేసింది. ఆ తర్వాత మూడవది నిషామా అంటే ఊపిరి. ఈ ఊపిరి, ఇది కూడా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోనే ఉంటుంది. ఆయన జీవవాయువును ఊదగా అన్న మాట అక్కడ చూస్తాం. జీవవాయువు అనేది నిషామా. ఆ ఊపిరి అనేది మానవుడిలోనికి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు ఇంటెలెక్ట్ పనిచేస్తుంది. మానవుడికి ఉన్న తెలివి, మానవుడికి ఉన్న జ్ఞానము అప్పుడు పనిచేయడం ప్రారంభమవుతుంది. నాలుగవది హయా. చూడండి, కొంతమంది పెరాలసిస్ వచ్చిన తర్వాత మనిషి బ్రతికే ఉంటాడు, కానీ అవయవాలు పనిచేయవు కదా. అవయవాలు డెడ్ అయిపోతాయి. కొంతమంది చెయ్యి లేపలేరు, కొంతమంది కాలు లేపలేరు, కొంతమంది మాట్లాడలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కండిషన్ ఉంటుంది. కానీ ఈ శరీరంలో ఉన్న అవయవాలు డెడ్ అయిపోయినా కానీ లోపల ప్రాణము, సోల్ బ్రతికే ఉంటుంది. ఈ సోల్ లోపల బ్రతికి ఉండి ఏం చేస్తూ ఉంటుందంటే దేవునితో మాట్లాడుతూ ఉంటుంది, అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారు పడకలోనే ఉంటారు, వారి అవయవాలన్నీ కూడా డెడ్ అయిపోయి ఉంటాయి, కానీ లోపల ఆత్మ మాత్రం బ్రతికే అది ఉండాల్సిన స్థలంలో ఉండి దాని పని అది చేస్తూ ఉంటుంది. సో శరీరానికి డెడ్నెస్ అనేది ఉంది, చలనం లేని స్థితి అనేది శరీరానికి ఉంది, కానీ ఆత్మకు లేదు. ఆత్మ నిత్యం కదులుతూనే ఉంటుంది,
ఆత్మ నిత్యం పనిచేస్తూనే ఉంటుంది. ఆత్మకు మరణము లేదు. ఆమేన్. ఎప్పుడైతే ఈ 4, ఫస్ట్ది నెఫెష్, అది రక్తము, తర్వాత రువా, అది ఆత్మ, తర్వాత నిషామ, అది తెలివి, బుద్ధి, వివేచన పుట్టించే ఊపిరి, 4వది హయా, అది మరణం లేకుండా నిత్యము చలించే విధంగా బ్రతికే విధంగా ఉండే ఊపిరి. ఎప్పుడు ఒక్కటేసారి ఊదాడండి ఆదాం లోపల, ఒక్కటేసారి ఊదాడు. కానీ ఆ ఒక్క ఊపిరిలో నుంచి ఇవన్నీ తన శరీరంలో ఫామ్ అయిపోయాయి. అంటే మనం ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అర్థమవుతుందా? ఒకసారి ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకొనిన ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. శ్వాస నిశ్వాసలను అంటే ఏంటి? స్పిరిట్ని, బ్రెత్ని, ఆయన మనలో పెట్టిన ప్రాణమును, ఊపిరిని, ఆత్మను తిరిగి అడిగిన ఎడల, తిరిగి తీసుకున్న ఎడల ఈ మనిషి ఏమైపోతాడంట? నశించిపోయి మరలా ధూళిగా, మరలా మట్టి అయిపోతారంట. అంటే ఈ ఆత్మ, ఈ ప్రాణము మనలో ఉన్నంత మట్టుకే శరీరానికి మనకు విలువ. వన్స్ ఇది ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంత టెంపరరీయే, అంత మళ్ళా నశింపే, మరలా ధూళి అయిపోవడమే. చూడండి, ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి రాత్రి పడుకుంటున్నప్పుడు, ఎంతమంది పడుకుంటారండి రాత్రి? మేము పడుకుంటాం అన్నోళ్ళు చేతుతారా? మీరు పడుకోరా? మీరందరూ సూపర్ హ్యూమన్సా? వావ్, ఆ వరం ఏందో మాకు కూడా ఇవ్వచ్చు కదా. పడుకుంటారా? పడుకొని పొద్దున లేస్తారా? ఒకవేళ లేవకపోతే ఏంటి పరిస్థితి? లేస్తామన్న హోప్ ఉందా? ఖచ్చితంగా నేను రేపు పొద్దున లేస్తా అని నిరీక్షణ ఉందా? లేదు. కానీ లేస్తున్నాం. హౌ? పక్కన వాళ్ళని ఒకసారి చూసి అడగండి, హౌ? అడగండి, హౌ? మనం పడుకున్నప్పుడు రాత్రి మనలో ఉన్న ప్రాణము తల నుంచి అరిపాదముల మట్టుకు శరీరం అంతా ఈ సోల్ అనేది వ్యాపించి ఉంటుంది. డే టైంలోనైనా నైట్ టైంలోనైనా మనం పనిచేస్తున్నా పడుకున్నా ఎప్పుడైనా ఈ సోల్ అనేది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. కానీ పడుకున్న సమయంలో ఒకవేళ శరీరం అంతా ఉన్న ఈ సోల్ ఒక చోటికి కనుక వస్తే, ఒక ప్లేస్కి వచ్చి చేరితే శరీరం అంతా చల్లగా అయిపోయి మనిషి చనిపోతాడు. ఆ సోల్ శరీరం అంతా వ్యాపించి ఉంటేనే మనిషి బ్రతికి ఉంటాడు. ప్రతి వ్యక్తికి బాడీలో ఒక వామ్త్ ఉంటుంది, వేడి ఉంటుంది కదా. బాడీ ఒక టెంపరేచర్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లోపల ఉన్న సోల్లో నుంచి వస్తుంది. ఈ సోల్ ఒక్క చోటికి వచ్చిన శరీరాన్ని విడిచిపెట్టిన శరీరం మొత్తం డెడ్ అయిపోతుంది. కాఫిన్ బాక్స్లో తీసుకెళ్ళి పాతి పెట్టాల్సిందే. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, రాత్రి నువ్వు పడుకున్నప్పుడు నీ సోల్ శరీరం అంతా వ్యాపించి ఉండాల్సిన సోల్ ఒక్కసారి ఒక చోటికి వచ్చిందంటే చనిపోతావు కదా. ఆ ఒక్క చోటికి రాకుండా కాపాడేది ఎవరు? చప్పట్లు కొట్టి స్తుతించండి. నీ బాడీ దాన్ని కాపాడలేదు, దాన్ని కంట్రోల్ చేయలేదు, నీకు దాని మీద ఎట్లాంటి కంట్రోల్ ఉండదు. కానీ అది ఒక్క చోటికి రాకుండా అది ఎప్పటికీ అలా టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టిన ఆత్మ. అంతే. ఆయన ఎక్కడ పెట్టాడో అది అక్కడ ఉండాల్సిందే. సూర్యుని ఒక దగ్గర పెట్టాడు, అది అక్కడ ఉండాలి.
చంద్రుని ఒక దగ్గర పెట్టాడు, అది అక్కడ ఉండాలి. నక్షత్రాలని, గ్రహాలని అన్నిటిని ఒక దగ్గర పెట్టాడు. నువ్వు ఈ ఆర్బిట్లో తిరగాలమ్మా, ఇది దాటద్దు, దాటితే ప్రమాదం అని చెప్పాడు. వాటి దారిలో అవి తిరుగుతూ ఉన్నాయి. అలాగే మనిషి శరీరంలో ఈ మట్టి లోపల యెహోవా పెట్టిన ఆత్మ ఆయన పెట్టాడు కాబట్టి అది అక్కడ ఉండి తీరాల్సిందే. సో ఇప్పుడు వినండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఏం చేస్తుందంటే, ఈ దీపానికి 3-4 మాటలు ఉన్నాయి. అగ్ని అని, వెలుగు అని, లైట్ అని చాలా మాటలు ఉన్నాయి. ఈ దీపము ఏం చేస్తుందంటే లోపల వేడిని పుట్టిస్తూ ఉంటుంది. ఈ ఫైర్ ఏం చేస్తుందంటే లోపల వేడి వెట్ట కలుగజేస్తూ ఉంటే మానవుడు నిత్యము చలిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఊపిరి కలిగిన మనము ఏం చేయాలి? అసలు ఎందుకు ఈ ఊపిరి పెట్టాడు, అసలు కారణం ఏంటి అని మనం చూస్తే అందరికీ తెలిసిన వాక్యమే, కానీ మళ్ళీ చూద్దాం. కీర్తనలు 150వ అధ్యాయము 6వ వచనం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. అది లిటరల్గా చదవాలంటే ప్రతి ఊపిరి దేవుణ్ణి స్తుతించునుగాక అన్న మీనింగ్ వస్తుంది. ఈ దేవుడు పెట్టిన ఆత్మ బాధ్యత ఏంటంటే దేవుణ్ణి స్తుతించడమే దీని బాధ్యత. ఈ స్తుతించడం అంటే ఎలా స్తుతించాలో విందాం. ప్రైజ్ అన్న మాట హీబ్రూలో హలాల్ అని రాశారు. చెప్పండి. హలాల్ అన్న మాటకు అర్థం ఏంటంటే స్టల్టిఫై, పొగడటం. దేవుణ్ణి ఎలా పొగడాలి అంటే, ఎలా స్తుతించాలంటే పిచ్చోడిలాగా స్తుతించాలంట. 3 విషయాలు చెప్తున్నాను. దేవుణ్ణి ఎలా పొగడాలి, ఎలా స్తుతించాలంటే, 1 పిచ్చోడిలాగా స్తుతించాలి. 2వది ఆయన కార్యములను బట్టి గర్విస్తూ స్తుతించాలి. 3వది ఆయన దయను బట్టి ప్రకాశించాలి. ఎవరు స్తుతిస్తారు ఇలా పరిశుద్ధ గ్రంథంలో అంటే దావీదు స్తుతిస్తాడు. దేవుని మందసాన్ని తీసుకొని వస్తున్నప్పుడు దావీదు ఎలా స్తుతిస్తాడంటే ఆయన నాట్యం ఆడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, గంతులు వేస్తూ, ఆయన వస్త్రముల మీద ఆయనకు ఫోకస్ లేదు, ఆయన రాజరికం మీద ఆయనకు ఫోకస్ లేదు, ఆయన ఏ సమాజంలో నిలబడ్డాడో దాని గురించిన అవగాహన లేదు. అన్నీ మర్చిపోయి దేవుని మందసమును మాత్రమే చూస్తూ, దేవుని మహిమను మాత్రమే చూస్తూ, దేవుని సన్నిధి మీద తన దృష్టి నిలిపి దేవుని ముందు ఆయన నాట్యమాడుతూ, గంతులు వేస్తూ, ఆనందముతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇలా స్తుతిస్తున్నప్పుడు మీకాలు ఏమంటుందంటే, రాజు అని మర్చిపోయావా, పిచ్చోడిలాగా ఆరాధిస్తున్నావు అని అంటది. ఆమె ఎప్పుడైతే అలా మాట్లాడిందో దేవుని శాపం ఆమె మీదకి వచ్చింది. ఎందుకంటే ఆమె అన్న మీనింగ్ ఏంటిదంటే, నీకు డిగ్నిటీ కాపాడుకోవడం తెలియట్లేదు, రాజరికాన్ని మెయింటైన్ చేయడం నీకు తెలియట్లేదు, దేవుడు నీకు అనవసరంగా ఇచ్చాడు ఈ స్థితి అన్న కోణంలో మాట్లాడింది. దేవుని అపాయింట్మెంట్ని ఆమె రిజెక్ట్ చేసినప్పుడు దేవుని శాపం ఆమె మీదకి వచ్చింది. కానీ దావీదు ఆయన రాజరికాన్ని చూసుకోవట్లేదు, ఆయన అంతస్తును చూసుకోవట్లేదు, ఆయన బలాన్ని, అతిశయాన్ని చూసుకోవట్లేదు, కానీ ఆయన ముందుంటున్న దేవుని మందసాన్ని చూసి, ఆయన మహిమను చూసి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. అలా ఒక ఆత్మీయుడు ఆరాధించాలి. ఎలా? ఒక పిచ్చోడిలాగా ఆయన చేసిన కార్యములలో ఆయన ప్రేమలో మునిగిపోయి, ఆ ప్రేమను వర్ణిస్తూ, ఆయన కార్యములను వర్ణిస్తూ, ఆనందముతో ఉప్పొంగిపోయి ఆయనను పొగడాలి, ఆయనను స్తుతించాలి. ఇంకా చూద్దాం లూకాసు సువార్త 23వ అధ్యాయం ఎలా ఆయనను స్తుతించాలి అన్నది నేను చెప్తున్నాను. లూకాసు సువార్త 23వ అధ్యాయము 47వ వచనం. యేసు ప్రభు శిలువలో వేలాడుతున్న సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో మనం చూసినట్లయితే భూమి అంతా చీకటికి అమ్ముకున్న సమయం అది. దేవాలయంలో తెర 2 భాగాలుగా చినిగిపోయింది. ఆ టైంలో యేసు ప్రభు 3 గంటల ప్రాంతంలో ఏమంటున్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అంటున్నాడు. ఆ మాట చెప్పి ఆ ఆత్మను వదిలాడంట, తండ్రి చేతికి అప్పగించాడంట. అది చూసిన, ఈ పరిస్థితులన్నీ చూస్తున్న ఒక రోమన్ సెంచూరియన్, రోమా ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక శతాధిపతి ఆ యొక్క దృశ్యాలన్నింటిని చూసి
అక్కడ జరుగుతున్న ఆ యొక్క సమయంలో, అక్కడ జరుగుతున్న ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని గమనించి ఏమంటున్నాడు ఆ వ్యక్తి అంటే 47వ వచనంలో, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను అని రాయబడి ఉంది. ఈ మనుష్యుడు ఒక అన్యుడు. అప్పటి వరకు యేసు ప్రభువును సిలువ వేసిన వారిలో ఉన్న వ్యక్తి, దేవుని హింసించిన వారిలో ఉన్న వ్యక్తి, దేవుని సిలువ వేసిన వారిలో ఉన్న వ్యక్తి ఒక అన్యుడు, ఒక శతాధిపతి, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే తన ఆత్మని తండ్రికి అప్పగించడం చూశాడో, ఆ పరిస్థితులన్నిటిని ఎప్పుడైతే గమనిస్తున్నాడో, ఆ యొక్క రోమన్ సెంచురియన్ ఏమంటున్నాడంటే, నిశ్చయముగా ఈయన నీతిమంతుడు అని దేవుని మహిమపరుస్తున్నాడంట. ఒక వ్యక్తి ఎప్పుడైతే సిలువ ముందుకు వెళ్ళిపోతాడో, ఎప్పుడైతే దేవుడు చేసిన ఆ యొక్క త్యాగాన్ని చూస్తాడో, ఆయన రక్త బలియాగాన్ని ఎప్పుడైతే చూస్తాడో, ప్రతి నోరు చెప్పాలి ఏమనంటే, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన దేవుని కుమారుడు, ఈయన సజీవుడైన దేవుడు అని ప్రతి ఒక్కరూ ఆయనను స్తుతించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరు దేవుని స్తుతించాలి, దేవుని పొగడాలి, దేవుని గణపరచాలి, దేవుని హెచ్చించాలి. అంటే ఈరోజు మనం రక్షించబడిన మనము ప్రతిరోజు ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ఆ యొక్క కల్వరి శిలువలో ఆయన చేసిన త్యాగాన్ని, ఆ యొక్క శిలువ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళి, ప్రభువా నీవు నీతిమంతుడవు, ప్రభువా నీవు పరిశుద్ధుడవు, ప్రభువా నీ త్యాగము గొప్పది, నీ రక్తము ప్రశస్తమైంది అని ఆయనను గురించి నువ్వు ఎప్పుడైతే పొగుడుతూ ఉంటావో, నీలో ఉన్న వెలుగు అన్య జనులకు ప్రకాశించడం చూస్తూ ఉంటావు. అప్పటి వరకు ఆయనను హింసించాడు, అప్పటి వరకు ఆయనను సిలువ వేసిన వ్యక్తి, ఇంకా ఆయనతో పనివారు అక్కడే ఉన్నారు, ఇంకా ఆ యొక్క రోమన్ సోల్జర్స్ అందరూ అక్కడే ఉన్నారు, ఆయనను హింసించిన వారు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారు అక్కడే ఉన్నారు. కానీ అందరి ముందు ఎవరిని పట్టించుకోకుండా, ఎవరిని లెక్క చేయకుండా ఆ యొక్క యేసు ప్రభు వైపు చూస్తూ మోకరించి ఏమంటున్నాడంటే, ఈయన నిజంగా నీతిమంతుడు అంటున్నాడు. ఆయన నీతిమంతుడని ఎప్పుడైతే గుర్తించాడో అక్కడ రాయబడింది, దేవుని మహిమపరిచెను. ఈరోజు ఆయన రక్తంలో కడగబడ్డావు కదా, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్నావు కదా, ఈరోజు నీ ఆత్మ సురక్షితంగా ఆయన రెక్కల నీడలో భద్రపరచబడింది కదా. ఒక్కసారైన రోజులో ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన కార్చిన రక్తాన్ని, ఆయన బలియాగాన్ని, ఆ సిలువ త్యాగాన్ని, ఆ 40 దెబ్బలు తిన్నాడు, ఆయన శరీరం దున్నబడింది, ఆ యొక్క శరీరం నలువగొట్టబడింది, సురూపమైన సొగసైన గుర్తించడానికి లేకుండా ఆయన హింసించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అవమానించబడ్డాడు, నిందల పాలయ్యాడు, ఆ యొక్క శరీరం అంతా నలగొట్టుకున్నాడు. కానీ ఆ యొక్క రక్తమును స్వీకరించిన నీవు, ఆయన రక్తంతో పరిశుద్ధపరచబడిన నీవు ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? హలాల్ అన్న మాట పొగడడం అంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి పిచ్చోడిలాగా గర్విస్తూ, నా కోసం ప్రాణం ఇచ్చాడు, నన్ను రక్షించడానికి, నన్ను నిత్య జీవాన్ని చేర్చడానికి, నా జీవితంలో కోల్పోయిన మహిమను మరలా ఇవ్వడానికి నా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడని ఆయన చేసిన త్యాగాన్ని బట్టి గర్వించే హృదయం నీకుందా? ఈరోజు నీ డబ్బును బట్టి అతిశయిస్తావు, నీకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తావు, నీకున్న పలుకుబడిని బట్టి, నీకున్న స్థితిని బట్టి ఒకవేళ అతిశయించవచ్చు. కానీ దేవుడు చేసిన త్యాగాన్ని బట్టి అతిశయించగలుగుతున్నావా? గర్వించి బోస్ట్ఫుల్గా ఆనందముతో ఆయన సన్నిధిలోనికి రాగలుగుతున్నావా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నా, నీ పేరు, నీ జీవితం, నీ సమస్తం నాకు తెలుసు. ఆ యొక్క గర్భంలో రూపింపబడిన తర్వాత, నువ్వు బయటికి వచ్చిన తర్వాత నీకు ఒక ఆత్మనిచ్చి, నీకు ఒక ప్రాణాన్ని ఇచ్చి, నీకు ఒక విలువైన జీవితాన్ని ఇచ్చి, నువ్వు నశించిపోకుండా నిన్ను రక్షించి, నీ కొరకు నా రక్తాన్ని చిందిస్తే ఈరోజు హలాల్ ఇవ్వగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? గర్వముతో, ఒక ఆనందముతో ఆయనను పొగడగలుగుతున్నావా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు